నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ నందమూరి, మెగా ఈ రెండు కాంపౌండ్స్ మధ్య వివాదం మళ్ళీ మొదలైనట్టుగా మనకి కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కానీ పెద్ద చర్చ నడుస్తుంది. అంటే వాంటెడ్గానే మెగా కుటుంబం అంటే ఈ కొరియన్ కనకరాజ్ సినిమాలో వాంటెడ్గానే సీనియర్ ఎన్టీఆర్ని కొంత రెడిక్యూల్ చేస్తూ ఆ సీన్లు పెట్టారు. దాని ముందుగానే ప్రీ ప్లాన్డ్గానే సోషల్ మీడియాలో సినిమా రిలీజ్కి ముందుగానే సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రాపగండా చేసే ప్రయత్నం చేశారు. ఒక ట్రోల్స్ లాగా అనేది ఒక వివాదం నడుస్తుంది. సో అసలు దీని వెనకాల నిజాలు ఏంటి? అసలు నిజంగా వాళ్ళు కావాలని చేశారా ఏంటి? అంటే ఒక చీప్ బిజినెస్ ఇది చేసే ప్రయత్నం చేశారు టీమ్ వాళ్ళు. మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా ఏదో పద్ధతిలో సినిమా జనాలలో నలగాలి అని అనుకున్నారు. నిజానికి అది ఓపెనింగ్ డే 1 కలెక్షన్స్ 2,40,00,000 2,40,00,000 ఎంతో నడిచింది. ఈరోజు కూడా కొంచెం ఆ రేంజ్లోనే ఉంది. అదంతా కలిపి ఎక్కడ దాకా వెడుతుంది అనేది అనుమానంగానే ఉంది. వాళ్ళు బ్లాక్ బాస్టర్ మరొకటి అని చెప్పుకుంటున్నారు కానీ సినిమా అంత పరిస్థితి అయితే లేదు. బడ్జెట్ ఎంత సార్ మూవీ? బడ్జెట్ ఎంతైనా చెప్పచ్చు. అది వాళ్ళ ఇంటర్నల్ కూడా కలెక్షన్స్ వరకు మనకి రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తున్న 2 కోట్లు లేదా 4 కోట్లు అయితే వాళ్ళు పెట్టిన బడ్జెట్ రీచ్ కాలేదు అనే పరిస్థితి కావచ్చు. ఆ గొడవ వేరు. వాళ్ళు 50 కోట్లు పెట్టి ఉండొచ్చు, 40 కోట్లు పెట్టామని చెప్పచ్చు, వాళ్ళ ఇష్టం. అయితే మేకింగ్ సైడు గట్టిగానే డబ్బులు ఖర్చు పెట్టారు, అది కనిపించింది తెర మీద. సరే, ఆ గొడవ పక్కన పెడితే సినిమాని జనంలోకి తీసుకెళ్ళటానికి రకరకాల వ్యూహాలు పన్నుతారు. అలా పన్నిన ఒక వ్యూహమే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ మెగా వర్సెస్ నందమూరి అనేటువంటి గొడవ. నిజానికి అంత గొడవ పడాల్సిన అవసరము లేదు. ఎన్టీ రామారావు గారి డైలాగులు సినిమాల్లో వాడటం అనేది కొత్త ఏం కాదు. ఇంతకు ముందు కూడా వాడారు చాలామంది. మొన్న వచ్చినటువంటి లెనిన్లో కూడా వాడారు. ఆచార్యదేవ ఏమంటివి అనే డైలాగ్ని హీరోయిన్తో మాట్లాడించారు, బయట కూడా మాట్లాడించారు. ఇందులో కూడా రెడిక్యూల్ చేస్తున్నట్టుగా అక్కడ సన్నివేశం ఏమీ లేదు. నిజానికి చిరంజీవి గారి డైలాగును కూడా అదే టోన్లో అన్నాడు. రామారావు గారిది, చిరంజీవిది. అయితే చిరంజీవి గారితో కలిపి రామారావు గారి డైలాగ్ చెప్పినప్పుడేమో రౌడీ రాముడు కొంటకృష్ణుడు నుంచి తీసుకున్న ముక్క వాడారు. ఆ తర్వాత ఇంకొక సందర్భంలోనేమో యుగపురుషుడులో ఆయన చంద్రమోహన్తో అన్న మాట తీసుకొచ్చి వాడారు. ఇది జనరల్గా మిమిక్రీ చేసేవాళ్ళు వాడేటువంటి ఐటమ్సే. దాని ధోరణిలోనే ఈ సత్య అనే అతను చేసుంటాడు. దీన్ని అంటే ఈ మార్కెటింగ్ టీం సినిమా చూసి దీన్ని కొంచెం మనం బయట ముందుగానే మంటయ్యచ్చు అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకుని ఆ రౌడీ రాముడు కొంటకృష్ణుడు సినిమాలో బాలకృష్ణకి రామారావు గారికి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. రాఘవేంద్రరావు గారి సినిమా అది. దానిలో రామారావు గారు బాలకృష్ణని కొట్టిన తర్వాత చూసావురా బేటా అంటాడు. ఆ డైలాగును వాడారు ఇక్కడ. ఆ సీన్ని కట్ చేసి సోషల్ మీడియాలో తిప్పారు. అలాగే యుగపురుషుడులో ఈ చంద్రమోహన్తో నీ స్ట్రోక్ చాలా అమెచ్యూరిష్గా ఉంది అనే మాట కూడా కత్తిరించి సోషల్ మీడియాలో విపరీతంగా పుష్ చేశారు. మేబీ నా డౌట్ నిజమైతే కొన్ని ఫేక్ ఐడీలతో కూడా తోశారు. పొలిటికల్ పార్టీలు ఏం చేస్తున్నాయో అదే చేశారు ఇక్కడ. బిజినెస్ అంటే మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా ఈ పుష్ చేసి జనాల బుర్రల్లోకి ఎక్కించారు. ఇది బలవంతంగా ఎక్కించిన తర్వాత ఈ ఎక్కించుకున్న వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళారు. థియేటర్లో అది ఆ మాట వినిపించగానే ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యారు వీళ్ళు. నిజానికి వీళ్ళకి గనక ముందు కోచింగ్ కార్యక్రమం లేకపోతే ఏదో రామారావు ఎప్పుడో చెప్పుంటాడు డైలాగ్ ఎక్కడో వాడేశారని అనుకుంటాడు జనాలు. ఎవరో తెలియదు, ఎవరో చెప్తే తప్ప. డైలాగ్ ఉందని కూడా తెలియదు. ఈ కంటెక్స్ట్ లేకపోతే అసలు ఇప్పుడు ఎప్పటి సినిమా అది? 78లో సినిమా, 50 ఏళ్ల క్రితం గొడవ. ఇప్పుడు పట్టుకొచ్చి
దాన్ని పెట్టి వీళ్ళు ఒక చిన్న ఆ సినిమా మీద ఒక చిన్న క్యూరియాసిటీ క్రియేట్ చేయటం కోసం పన్నినటువంటి వల. ఇందులో భాగమే ఈ వార్తలు కూడా. ఏ వార్తలు? ఈ మెగా వర్సెస్ నందమూరిగా ఇది మారింది. నందమూరి అభిమానులు గాయపడ్డారు, వాళ్ళందరూ కూడా దీని మీద అంతు తేల్చుకోవాలనుకుంటున్నారు, ఇన్ని రాస్తున్నారు కదా. ఇది కూడా స్కీమ్లో భాగమే. ఈ మంట రాజేయటం అనే ప్రోగ్రాంలో భాగంగానే రాయిస్తున్నారు. ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ. నిజానికి ఈ సంవత్సరం ఇక్కడ తెలంగాణ గద్దర్ అవార్డుల సందర్భంగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చేది చిరంజీవి గారికే ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు. ఆ వేదిక మీద వారు అందుకున్నారు, మనం చూసాం. అలాగే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఏటా జరిపేటువంటి రామారావు గారి వర్ధంతి కార్యక్రమం అక్కడ విశాఖలో, దానిలో కూడా ఎన్టీ రామారావు గారి పేరిట ఇచ్చే పురస్కారం లాస్ట్ ఇయర్ చిరంజీవి గారికే ఇచ్చారు. ఆ సందర్భంగా రామారావు గారితో తన అనుబంధము, అనుభవాలు అవన్నీ ఆయన ఆ వేదిక మీద మాట్లాడాడు. సో ఆ రెండు కుటుంబాల మధ్య ఇప్పుడు చిరంజీవి గారి సోదరుడు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మంత్రి కాబట్టి ఇప్పుడు ఏదో వాళ్ళ మధ్య జనరల్గా ఒక గొడవ ఉంది. అది వేరు, ఆ కాంటెక్స్ట్ వేరు, ఆ గొడవ వేరు. అది ప్రస్తుతానికి వాళ్ళే వాయిదా వేసేసుకుని కలిసి ప్రయాణం చేసుకుంటున్నారు. ఇండస్ట్రీ మీద ఇప్పటికీ కమ్మ జెండా ఎగురుతోంది అనే ఒక పెయిన్ ఉంది వాళ్ళకి. వాళ్ళ ఫ్యామిలీలో 5 క్రౌడ్ పుల్లర్స్ ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటికీ వీళ్ళదే వేదంలో చెల్లుబాటు అవుతోంది అక్కడ. మనకి తగిన గుర్తింపు ఇవ్వటం లేదు ఇండస్ట్రీ అనే పెయిన్ ఉంది ఎవరికి? చిరంజీవి గారి గ్యాంగ్కి. అది తప్పేం కాదు, జెన్యూన్ బాధే, అది న్యాయమైన బాధే పడుతున్నారు వాళ్ళు. దాని మీద కొంత అగ్రెసివ్గా గొడవ చేయొచ్చు వాళ్ళు, కానీ సంయమనం పాటించడమే ఉత్తమం అన్న పద్ధతిలో ఆయన వెళ్తున్నాడు. ఒకానొక దశలో దాన్ని బలంగా ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఛాంబర్ మీద దాడి చేసిన చరిత్ర ఉంది పవన్ కళ్యాణ్కి. ఆ రోజున వారిని న్యూట్రలైజ్ చేసి వెనక్కి తీసుకొచ్చిన వారు అల్లు అరవింద్ గారు. కాబట్టి ఆ గొడవ కాదు ఇప్పుడు వాళ్ళ మధ్య ఒక సమన్వయము, సయోధ్య నడుస్తున్నటువంటి క్రమము. ఆ ప్రాసెస్లోనే ఈ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ అవార్డు, అక్కడ రామారావు గారి ఇది స్మారక పురస్కారం, ఇవన్నీ చిరంజీవి గారికి ఇవ్వటం వెనకాల ప్రోగ్రాం ఇదే. కనుక ఇప్పుడు లేదు ఆ గొడవ. ఒకానొక దశలో ఆ గొడవ జరుగుతుండగా బాలకృష్ణ అంటే ఎవరో నాకు తెలియదు అని నాగబాబు గారు అనటం మనకు తెలుసు. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ఇప్పుడు బాలకృష్ణ ఎవరో ఆయనకు తెలుసు. ఎన్టీఆర్ని వాంటెడ్గా రెడిక్యూల్ చేయటం అనే పని వాళ్ళు పెట్టుకోరు. చిరంజీవి గారి డైలాగ్ కూడా చెప్తాడు, ఎన్టీఆర్ డైలాగ్ పక్కనే, ఇలాంటి ఇబ్బంది రాకుండా ఉండటం కోసమే. ఒకవేళ అభిమానులు రైజ్ అయితే ఎందుకు చిరంజీవి డైలాగ్ కూడా పెట్టామని చెప్పుకోవడానికి అది ఏర్పాటు చేసుకున్నారు. సినిమాని పుష్ చేయడానికి ఇది ఏర్పాటు చేశారు. ఇన్ని రకాల గేమ్స్ మార్కెటింగ్ ప్రోగ్రాంలో భాగంగా, మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా జరిపారు. అందుకోసం ఈ స్థాయికి దిగజారి నడపటం అనేది ఇబ్బందికరం. ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి ఆయనకుండే గౌరవం ఆయనకుంది, చిరంజీవి గారికి ఉండే గౌరవం ఆయనకుంది. దీన్ని ఎందుకు రోడ్డు మీద వేసి మీ సినిమాని పుష్ చేయటం కోసం ఈ వివాదాన్ని రేపుతారు అనవసరంగా, అన్వాంటెడ్గా? ఎవరికి సంబంధం లేని వ్యవహారం అది. ఇలాంటివి 100 జరిగి ఉన్నాయి ఇంతకుముందు. గాయపడాలనుకుంటే అప్పుడు గాయపడి ఉండాలి. ఈవెన్ అంటే ఎక్కడైనా ఒక ప్రేమ సన్నివేశం లాంటిది వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారి మేనరిజంలో డైలాగులు చెప్పిన హీరోలు అనేక మంది ఉన్నారు తెర మీద. ఆ వేలు ఇలా పెట్టి లత అన్న మాడ్యులేషన్లో డైలాగులు చెప్పిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈవెన్ చిరంజీవి గారు ఆయన యాక్టివ్గా సినిమాలు చేస్తున్న రోజుల్లో ఎన్టీ రామారావు గారి ఇమిటేషన్ బిట్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఎవరు సీరియస్గా పట్టించుకునే ఇవి కాదు.
పట్టించుకునే మూడ్లో కూడా ఎవరు లేరు, ఎవరి గోల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ హ్యాండిల్స్లో ఏమీ లేదు ఈ గొడవ. ఇదంతా వీళ్ళ హ్యాండిల్స్లోనూ, అంటే ఈ సినిమాకి సంబంధించిన హ్యాండిల్స్లోనూ మీడియాలోనూ జరుగుతోంది. అంటే ఇది చాలు అర్థం చేసుకోవటానికి, ఇది కుక్కుడు స్టోరీ అని. అవును. అందుకని ఇలాంటి కుయుక్తుల్ని ఎంకరేజ్ చేయకూడదు. ఆ ఒక్క డైలాగే కాకుండా, ఆ ఒక్క సినిమా క్లిప్పే కాకుండా ఇంకొక పాట కూడా వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ గారు శ్రీదేవితో కలిసి పాడే పాట ఒకటి, ఆటగాడ్లో గుద్దుతా నీ అబ్బా గుద్దుతా అనే ఒక పాట. దాన్ని అది కూడా ఆల్ ఆఫ్ సడన్ ఫ్రమ్ నోవేర్ ట్రెండ్ అవటం స్టార్ట్ అయింది. అవును. తర్వాత మరికొన్ని సినిమాల్లో కొన్ని క్లిప్స్ ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఆయన డ్యాన్స్ చేస్తున్న బిట్ ఒకటి ఇంతకు ముందు ఎప్పుడో తిప్పారు. ఆయన మహాపురుషుడు అనే సినిమాలో చెల్లెలి పెళ్ళి సందర్భంగా చేసే డ్యాన్స్ బిట్ ఒకటి తిప్పారు. ఇప్పుడు అవన్నీ తవ్వి తీసి కొంతమంది ఔత్సాహికులు సర్క్యులేట్ చేస్తున్నారు. ఇవి ఆల్రెడీ తిప్పినవే, తిప్పి జనాల్లో ఉన్నవే. దానికి కూడా వాటికి కూడా పర్పస్ ఉండొచ్చు, కానీ ఇవి మాత్రం పర్పస్ఫుల్గా రిలీజ్ చేసి లీక్ చేసి రోడ్డు మీద పెట్టి తిప్పి 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 థియేటర్కి వచ్చిన తర్వాత ఈ రెస్పాన్స్ కోసం చేసిన కుట్ర. దానికి వాళ్ళు సంజయ్షి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒక మార్కెటింగ్, ఒక చౌకబారు ట్రిక్ అనేది మనకు అర్థం అవుతుంది. అంతే అంతే. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.